ఈ ఉగాది రోజున ప్రత్యేకించి ఎలాంటి పూజలు దాన ధర్మాలు చేస్తే మంచిదంటారు మరి? చాలా మంచి ప్రశ్న అమ్మ. ఆ పచ్చడి 10 మందికి తీసుకెళ్ళి ఇవ్వడం చాలా ముఖ్యమైనది. ఓకే. మన ఇంట్లో మనమే చేసుకుంటాంగా. ఇప్పుడు శ్రీరామనవమి గమనించండి, నెక్స్ట్ శ్రీరామనవమి ఉన్నది కదా. తండ్రికి ఇష్టమైనది కూడా ఈ మామిడి కాయని కోసి బెల్లం నీళ్లు మాత్రమే ఇస్తారు. ఆ పానీయం చేసింది కేవలం తండ్రి దగ్గర పెట్టరు, అది మొత్తం పెద్ద పెద్ద డ్రమ్ముల్లో పెట్టి మొత్తం వీధి వీధుల్లో ఇస్తారు. మన పూజ అయినప్పుడు, తండ్రి కళ్యాణం అయినప్పుడు కూడా అదే పట్టుకొస్తాంగా ఇంటికి. అంటే ఇది తండ్రికి కూడా ఇష్టం కాబట్టి ఏంటంటమ్మా, ఆయన ఉద్దేశం ఏంటంటే అందరి ఇంటికి చేరాలి, ఆయన అందరి ఆశీర్వాదం అందరి ఇంటికి ఇవ్వాలి, మరి అందరూ ఆయనని స్వీకరించాలి. అలాగే ఉగాది అంటే నీ జీవితానికి సంబంధించిన రోజు అది. మన దగ్గర పంచాంగం ఏ నష్ట పరిహారం జరగబోతుంది ఈ 12 నెలలు, ఏ యొక్క విపత్తు రాబోతుంది, ఏ రోగం రాబోతుంది, ఏదైనా ఎక్కడి నుంచైనా ఇంకేమైనా జరగబోతున్నాయా అని చెప్పి మహా ముఖ్యమైన రోజుని చాలా బలంగా చేసుకోనమ్మా. ఇప్పుడు దాన ధర్మాలు అంటే అందరు లేలేరు కానమ్మా, ఆ చేసే కుండ 2 కుండలు చేసుకొని మనం పక్క ఇంటికైనా ఇవ్వగలం కదా, అది చేసుకోవడమే పుణ్యం. ఇప్పుడు ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టేసి మీరు ఊరంతా ఇవ్వనట్టు ఇవ్వలేరు. వాళ్ళ పండుగను వాళ్ళ మనశ్శాంతిగా ఎవరికి దానం చేస్తామో ఒక సాధువులకు దానం చేయడం చాలా ముఖ్యం. పండగ మీ ఇంట్లో జరుగుతుంది కానీ ఎక్కడో వీధి చివరలో ఉన్న సాధువులకు జరగదు కదమ్మా. ఆయన తీసుకొచ్చి ఇచ్చి కూడా ఆయన తాగే ఆ కమ్మని పానీయం కూడా ఆయన కూడా మళ్ళీ బాగా గమనించండి, ఆ వీధి చివరిలో అడుక్కునే ఆ ముసలోడు కూడా అమ్మ యుగంలోనే ఉన్నాడు. బాగా గమనించండి, అంటే యుగం రాసిన ఆ రాతలోనే ఉన్నాడని అర్థం. ఇందాక మీకు 108 చెప్పింది కూడా అదే. ఇప్పుడు మన వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా అమ్మ, వెరీ వెల్ మెచ్యూర్డ్ ఎడ్యుకేటెడ్, వెరీ అంటే బాగా సెటిల్డ్ పర్సన్స్, లేకపోతే బాగా చదువుకుంటూ బాగా తిరుగుతుంటూ తల్లిదండ్రులు బాగా కష్టపడి బాగా చూస్తున్నారు కదా, వీళ్ళది జీవితం అనుకుంటున్నాం మనం. అసలైన జీవితాలు చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి తల్లి. అడవిలో పోయి చూస్తే మరి అడవిలో అంత పెద్ద కాస్తుంది వెన్నెల, మరి అంత పెద్ద జీవితాలు మనకి వెన్నెల చూడక ఎన్ని రోజులైంది, ఇక్కడ వెన్నెలే కనబడదు మన ప్రాంతాల్లో. మరి అలాంటిది పరమాత్ముడు ఎక్కడెక్కడున్న జీవరాశులకి ఇస్తున్నాడంటే మనకు కూడా భాగ్యస్వామ్యం ఉంది అని అర్థం. అక్కడ మన వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏం తెలుసా అమ్మ, పరమాత్ముడు అందరికీ ఒకే దారి ఇచ్చాడు, కానీ మనం ఎన్నుకున్నదే 100 దారులమ్మా. మీరు అన్న విషయాలు అవి తల్లి. ఏదైనా మంత్రం ఉంటుందా స్వామి ప్రత్యేక? ఉగాది రోజు మహంకాళి మంత్రం చాలా బలమైనది. ఇప్పుడు మహంకాళి బలం ఎక్కడి నుంచి వస్తుంది, మీకు ఇందాక కూడా చెప్పింది కూడా అదే. ఇప్పుడు ఒక నరసింహస్వామి మంత్రం ఉంటుంది తల్లి, కులదైవం. ఒక్క మంత్రం ఒక్కళ్ళు నేర్చుకోవాలి ఒక ఇంట్లో, నాకు తెలిసి. ఇప్పుడు ఓం హైం హ్రీం అని ఉంటుంది ఒక మంత్రం, నేను చాలా చూడాలి చెప్పిన. ఈ మంత్రం మీద అందరు నేర్చుకోవచ్చుగా. ఓం అనేది చిన్నదే, హైం అనేది చిన్నదే, హ్రీం అనేది చిన్నదే, కానీ దీని వెనకాల లాస్ట్కు మాత్రం కులదైవం పేరు పెట్టాలి. ఇప్పుడు నేను శివుడికి సంబంధించినవి కాబట్టి ఓం హైం హ్రీం శివాయ నమః అని 108 సార్లు అనాలి. ఇప్పుడు నేను శివభక్తుడిని, మా ఇంట్లో శివుడిని పూజిస్తారు, మా ఇంట్లో నరసింహస్వామిని పూజిస్తారు. ఇప్పుడు నరసింహస్వామిని కూడా ఆ ఎండ్ యాడ్ చేయడం ముఖ్యమైనది. ఇప్పుడు ఉగాది రోజు గారు మంత్రాలయ చదవాలంటే ఎడ కూర్చొని చదవగలుగుతారు, చేయలేరు. ఇప్పుడు కొన్ని పుస్తకాలు దొరుకుతాయమ్మా, దేవి పురాణం, శివస్థుతి, తర్వాత కొన్ని ఉన్నాయి. కొందరు గురువులు కూడా మనకు చాలా మందికి ఇస్తారు కదా, అందులో అన్నీ రాసి ఉంటాయి తల్లి. లక్ష్మీదేవి పూజ చాలా శుభసూచకం ఉగాది రోజు, బాగా గమనించండి. ఎందుకంటే ఎవరికైనా కూడా మంచి జరగాలి ఈ యుగం అంతా అని ఉంటుంది కదమ్మా. కాబట్టి ఏంటంటే లక్ష్మీదేవి అన్నీ చదవలే మంత్రాలు, కానీ 108 మంత్ర ఉచ్చారణలు అయితే చేయొచ్చు కదా అమ్మకి. అవి రాసి ఉంటాయి ఆ బుక్లో, లక్ష్మీదేవి పూజా విధానంలో. ఇప్పుడు శివుడిది కూడా 108 నామాలు, విష్ణుదేవుడి కూడా 108 నామాలు, రాముడి కూడా 108 నామాలు, ఇలా రాసి ఉంటాయి. అవి తెచ్చుకొని కనీసం అవి చదివినా పర్లేదు తల్లి. కొంతమంది పిల్లలు చిన్నగా ఉంటారమ్మా, చాలా బలంగా 1-2 మంత్రాలు చదువుతూనే ఉంటారు. ఇవన్నీ చదువుకోలేని వాళ్ళందరూ పాటలు పెట్టుకున్నా చాలు, మనసన్నా కనీసం అక్కడ ఉంటుంది కదా తల్లి. అది విషయాలమ్మా.